క్రికెటర్ గా అరంగేట్రం చేసిన తర్వాత తొలి మ్యాచ్ లోనే గెలవడం ఏ ఆటగాడికైనా ప్రత్యేకమే. అదే ఆటగాడు జట్టులో ఉన్నప్పుడు జట్టు వరుసబెట్టి విజయాలు సాధిస్తుంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. టీమిండియాకు ఆల్రౌండర్ శివన్ దుబే విషయంలోనూ అలాగే జరిగింది. ఈ ఆల్రౌండర్ భారత జట్టుకు గోల్డెన్ లెగ్గులా మారాడు. అతడి జట్టులో ఉంటే చాలు విజయం ఖాయం అనేలా ఉంది. దుబే ఇప్పటి వరకు భారత్ తరపున ఆడిన చివరి 30 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించడం విశేషం. 2019లో బంగ్లాదేశ్ పై మ్యాచ్ తో దుబే భారత జట్టు తరపున అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరం వెస్టిండీస్ పై తొలి వన్డేలో ఎంట్రీ ఇచ్చాడు. దుబే ఇప్పటి వరకు 4 వన్డేలు 39 టీ20 మ్యాచ్లు ఆడాడు. 2019 డిసెంబర్ నుంచి దుబే ప్లేయింగ్ 11 లో ఉన్న ప్రతి మ్యాచ్ లోనూ భారత్ గెలవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్ చేస్తున్నారు. దుబేను టీమిండియా ప్రతి మ్యాచ్ లోనూ ఆడించాలని కొంతమంది అంటుంటే దుబే భారత జట్టుకు దొరికిన వరం అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 5 ఏళ్ల క్రితం అరంగేట్రం చేసిన ఈ ముంబై ఆల్రౌండర్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన చివరి 2 టీ20లోనూ అవకాశం దక్కించుకున్నాడు. ఈ 2 టీ20 మ్యాచ్ల్లోనూ భారత్ విజయం సాధించింది. ముఖ్యంగా 4వ టీ20లో హాఫ్ సెంచరీ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన అద్భుత ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. మొత్తంగా తాను ఆడిన చివరి 30 టీ20లో 30 టీ20లోనూ టీమిండియా విజయం సాధించడం విశేషం. అందుకే శివన్ దుబే టీమిండియాకు గోల్డెన్ లెగ్గులా మారిపోయాడు.